మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు అరవ్ వర్మ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రేపటికి సోంపేట కోర్టు ఆ పిటిషన్ వాయిదా వేసింది. కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తండ్రి కుమారులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో A1 గా అరవ్ వర్మ, A3 గా సిదిరి అప్పలరాజు ఉన్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు అరవ్ వర్మ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రేపటికి సోంపేట కోర్టు ఆ పిటిషన్ వాయిదా వేసింది. కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తండ్రి కుమారులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో A1 గా అరవ్ వర్మ, A3 గా సిదిరి అప్పలరాజు ఉన్నారు. రైట్, ఇక సిదిరి అప్పలరాజు, అరవ్ వర్మ బెయిల్ పిటిషన్లు వాయిదా పడ్డాయి. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, గుడ్ ఈవినింగ్. మొత్తంగా అటు అప్పలరాజుది, అరవ్ వర్మ బెయిల్ పిటిషన్లకు సంబంధించి విచారణను రేపటికి వాయిదా వేశారు. అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో అలాగే పలాస కాశీబొగ్గు ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు అరవ్ వర్మకు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తండ్రి కుమారులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ రోజు సోంపేట కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు అరవ్ వర్మకు ఈ రోజు బెయిల్ లభించలేదు. అయితే రేపు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానిపై అందరి దృష్టి కూడా నెలకొంది. అది వాస్తవానికి ఈ కేసులో పలాస కాశీబొగ్గు ప్రాంతంలో సంచలనం సృష్టించింది. కాశీబొగ్గు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ఈ కేసులో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు అరవ్ వర్మ పేరును కూడా చేర్చారు. పోలీసులు నమోదు చేసిన కేసులో అరవ్ వర్మ A1 గా, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు A3 గా పేర్కొన్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తండ్రి కుమారుల తరపు న్యాయవాదులు సోంపేట కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆ పిటిషన్ పై విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు కోర్టు శ్రద్ధగా విన్నట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఉత్తర్వులు ఇవ్వకుండా ఈ కేసును రేపటికి వాయిదా వేయడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసు సంబంధించి తండ్రి కొడుకులను, ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉన్న ఒక తండ్రిని, అదేవిధంగా కుమారుడు ఇంటర్మీడియట్ పూర్తయి నీటి ఎగ్జామ్స్ రాసిన ఒక కుమారుడిని కూడా ఈ రోజు జైల్లో ఉండడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నేపథ్యంలో రేపు సోంపేట కోర్టు బెయిల్ ఇస్తుందా లేదనేది ఆసక్తిగా మారింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గురువారం మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో ములాఖాతుకు వస్తున్నారనే వార్త కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రేపు రాబోయే బెయిల్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుందని కూడా రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాము.